రెస్పాన్ అయిన వారు, ప్రథమ పిల్లలు, ప్రథమ కుమార్తెలు, కుమారులు, డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. నిజంగా మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే గాడ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ బోర్న్. కానీ హృదయం సరిగ్గా లేదనుకోండి ఫస్ట్ బోర్న్ కి, ఆ ఆశీర్వాదం అంతా రెండోడికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, నమ్ముతున్నారా? ఏసావు యాకోబు, దేవుడు అన్నాడు ప్రథమ కుమారుడు నా సొత్తు, ప్రథమది ఏదైనా, మొదటైనది ఏదైనా నాది అని దేవుడు అన్నాడు. కానీ ప్రథమ కుమారుడు గాని కుమార్తె గాని మనసు బాలేదు, చెడు ఆలోచనలు, అసూయ, ద్వేషము, ఇవన్నీ వారి హృదయంలో ఉన్నట్లయితే దేవుడు అంటాడు నీ ఆశీర్వాదాలన్నీ నీ రెండోడికి ఇస్తా, నీ దీవెనంతా కూడా, నీకు రావాల్సినదంతా కూడా నేను నీ రెండోడికి ఇస్తా. ప్రథమ కుమారుడు కుమార్తె సమర్పించుకుంటే, దేవునికి లోబడి ఉంటే వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రథమ కుమారులు నిజంగానే ద ఫస్ట్ వన్, ఇఫ్ యూ రియలీ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్, God will give you 100-fold blessing. But if you're not faithful to God, the blessing will automatically go to the one who is obedient. అంటే మీ తర్వాత అయినా సహోదరుడో, బ్రదరో, సిస్టరో, వారు నిజముగా యథార్థంగా ఉన్నట్లయితే వారి జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. సెకండ్ బార్న్ పీపుల్, థర్డ్ బార్న్ పీపుల్, ఫోర్త్ బార్న్, ఒకవేళ ప్రథమ కుమారుడు ప్రథమలో గర్వంగా ఉన్నట్లయితే, మూఢత్వం కలిగిన వారు ఉన్నట్లయితే, మొండిగా ఉన్నట్లయితే, అహంకారంతో ఉన్నట్లయితే దేవుడు వారిని పక్కన పెట్టేస్తాడు. చాలా మంది పెద్దవాళ్ళకి ఒకలాంటి గర్వం